పరికామణి కేసులో భూమనపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరికామణి కేసు రాజీ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటున్నారు ఆయన. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అనుకోండి. మఠం ఉద్యోగి రవికుమార్ ఆస్తుల అంశాన్ని బోర్డు మీటింగ్ లో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారని భూమన్ ప్రశ్నించారు. ఈ కేసులో ఆఖరి పైసా కూడా ఖజానాకు జమ అయ్యేంత వరకు తమ పోరాటం ఆగబోదు అన్నారు. పరికామణి కేసుని లోక్ అదాలత్ లో ఎందుకు రాజీ చేశారో భూమన్ చెప్పి తీరాలి అన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ ఇచ్చినట్టు సందర్భంలో వారి మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు మాట్లాడారు. నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వెందుకు సంతకం చేశావు? నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా, ఆ రోజు ఎందుకు సంతకం చేశావు? ఆ రవికుమార్ దొంగనిచ్చేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. ఆ రోజు విఐ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్కి బదిలీ చేశారు? పరకామణి విషయంలో కానీ మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలోనే జరిగింది. ఖచ్చితంగా పరకామణి అంశంలో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేస్తారో అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆ నిందితులందరినీ తీవ్రంగా హెచ్చరిస్తుంది.